హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు టోల్డ్ యూ డోంట్ పౌట్ లైక్ దట్ అని చెబుతూ అతని దగ్గరికి రాబోతూ ఉంటే, రాకండి, మగపిల్లలు పుడితే నన్ను వెళ్ళగొడతాను అన్నారు కదా, నేను మీతో మాట్లాడను అనగానే, చూడు, నువ్విలా దూరం దూరంగా జరగకు, పైగా కింద పడ్డావంటే ప్రాబ్లం అవుతుంది, కడుపుకి కుట్లున్నాయని అంటున్నా. ఆమె దూరంగా వెళుతూ ఉంటే నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమెకి గాయం కాకుండా నెమ్మదిగా సున్నితంగా మంచం మీద కూర్చోబెట్టడంతో ఆమె మూతి తిప్పుకుంది. చూడు, నేను ఆ మాట ఫ్లోలో అన్నానని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను నిన్ను పంపించేసి బ్రతకలేనని కూడా నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటప్పుడు నేను నిన్ను పంపించేస్తానని నువ్వెలా డిసైడ్ అయ్యావు అనగానే ఆమె ఏడుపు ఆపుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉండడంతో, ఏడుస్తున్నావా అని అడిగాడు. మరి ఏడవకుండా ఏం చేయమంటారు? మగపిల్లలు పుట్టినా, ఆడపిల్లలు పుట్టినా మన పిల్లలే. ఇద్దరం కలిసి ముద్దుగా పెంచుకుందామని అనాలి గాని నన్ను పంపుతాను అంటారా? మీరసలు మంచివారు కాదు. పోండి, నాతో మాట్లాడొద్దు అంటూ ఉంటే, ఎక్కడికి పోయేది? ఎక్కడికి వెళ్ళినా నీ ఒడిలోకే కదా నేను చేరతాను అనగానే, ఈ మాటలకి ఏం తక్కువ లేదు. మీరు పెద్ద దొంగ. మీ మాటలు నమ్మడానికి లేదు అని అంది. హేయ్, బ్రతిమాలుతున్నా కదా అని ఓవర్ యాక్షన్ చేయకు అని ఆమె అరచేతుల్ని తన చేతిలోకి తీసుకుని, ప్రిన్సెస్ పుట్టినా ప్రిన్స్ పుట్టినా ఇద్దరు మనవాళ్లే అవుతారు. పైగా ఒకరికి నువ్వు 2 గిఫ్ట్లు ఇచ్చావు. అలాంటిది నేనెలా పిల్లల్ని ప్రేమించకుండా ఉంటాను అనుకున్నావు అని అనగానే ఆమె ఏం మాట్లాడకపోవడంతో, నెక్స్ట్ టైం ఆడపిల్ల పుడుతుందిలే అనగానే, అప్పుడు కూడా మగపిల్లాడు పుడితే ఏం చేస్తారు అంది. మళ్ళీ ట్రై చేద్దాం అనగానే దక్ష కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, ఆడపిల్ల పుట్టే వరకు నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి దక్ష బాబు అని లేచి కన్నీళ్లు పెట్టుకుంటూ గుక్కపెట్టి ఏడుస్తూ ఉండడంతో ఎంత సర్ది చెప్పినా ఆమె వినకపోయేసరికి ఆమె గోలపడలేక కర్ణ వెళ్లి మొత్తం హైదరాబాద్ అంతా వెతికొచ్చినా సరే ఎక్కడ ఎలాంటి జాడా లేకపోవడంతో ఆమెకి నచ్చ చెప్పారు. పుట్టింది ఇద్దరేనని, వాళ్ళు మన దగ్గరే క్షేమంగా ఉన్నారని చెప్పాడు. ఆ తల్లి పేగుకి ఆ బంధం మిస్ అయిందని అర్థమైంది, కానీ నిజం ఎప్పుడు తెలుస్తోందో తెలీదు. ఇక రీప్లేస్ అయిన ఆ బంధం మరొక పేగు బంధం కోసం ఎంతో ప్రయత్నిస్తున్న వాళ్ల వల్ల కానీ మరొక తల్లిదండ్రులకి ఆరో ప్రాణంగా మారింది. దక్ష పరిస్థితి చూసి బామ్మ వాళ్ళు గుడికి వెళ్లి పూజ చేయించాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే మర్నాడు ఉదయాన్నే గుడికి వెళ్లి పూజ చేయించుకుని ఇంటికొచ్చాక దిష్టి తీయడంతో కాస్త నార్మల్ అయినట్టుగా ఉన్నా కూడా ఆ కల గుర్తొస్తే చాలు ఒక 6 నెలల వరకు దక్ష బాగా ఏడ్చేసేది. ఆ రోజు పిల్లలకి అన్నప్రాసన చేస్తూ ఉండడంతో దక్ష పిల్లలిద్దరికీ పంచ కట్టి రెడీ చేస్తూ ఉంటే, అనుకున్నాను వాళ్ళకి పంచ ఖచ్చితంగా కడతావని అనుకున్నాను. పాపం ఎందుకే వాళ్ళని అలా ఇబ్బంది పెడతావు? నార్మల్ డ్రెస్ వేసుకుని అన్నప్రాసన చేసుకోకూడదని రూల్ ఉందా ఏంటి అని అడిగేసరికి, ఊరుకోండి, వాళ్ళ లైఫ్లో వచ్చే మొదటి పండుగ, ఇది ముద్దుగా ట్రెడిషనల్ గా రెడీ అయితే క్యూట్ గా ఉంటారు అని ఇద్దరు కన్నయ్యల్లాగా ఉన్న తన కన్నయ్యలను చూసి ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, పద పద, అక్కడ టైం అవుతోంది అని నాని గొడవ చేస్తోంది. అందరూ రెడీగా ఉన్నారు, నీదే లేట్ అనగానే, నాదే లేట్ అని చెప్పకపోతే వీళ్ళిద్దరిని రెడీ చేస్తే ఈ పాటికి అయిపోయేది కదా అని అంది. రెడీ చేద్దామని నేను కూడా అనుకున్నాను, కానీ నేను రెడీ చేస్తే నీకు నచ్చదు కదా, అందుకే నీ మీద వదిలేశాను అనగానే, వంకలు చెప్పమంటే బాగా చెప్తున్నారు ఈ మధ్య అని వెటకారంగా చెప్పడంతో, సరే సరే పదా అని అంటూ నలుగురు కలిసి కిందకి రాగానే, క్యూట్ గా ఉన్నారు కదా నలుగురు అని వీక్ష అంటూ ఉంటే, మనం నలుగురం కూడా క్యూట్ గానే ఉన్నామని రెండోసారి పుట్టిన తన కొడుకుని కింద ఆడుకుంటున్న కూతుర్ని చూపించి విరాజ్ గొప్పగా చెప్పడంతో, అబ్బో అనుకుంది వీక్ష. వాళ్ళు కిందకి రాగానే పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఒకరి తర్వాత ఒకరు ముద్దులు పెట్టుకుంటూ ఉండడంతో వాళ్ళని చూసి అందరూ నవ్వుతూ ఉంటే, అమ్మ ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి, అన్నప్రాసం జరిగిన వెంటనే వాళ్ళు ఏ వస్తువు ముట్టుకుంటారో ఏంటో చూడాలి కదా అని పూజారి గారు చెప్పడంతో, అలాగే పూజారి గారు అంటూ దక్ష కర్ణ ఇద్దరు కూర్చోడంతో ఇద్దరు బాబుల్ని ఇద్దరు ఒడిలో కూర్చోబెట్టుకోవడంతో పూజారి గారు ఏదో పూజ చేసి 100 ఏళ్లు దీర్ఘాయుష్యుతో బ్రతకాలని అక్షింతలు వేసి ఆశీర్వదించి, ఇప్పుడు అన్నం ముట్టించండి అని చెప్పడంతో వాళ్ళ ఎదురుగా ఉన్న వెండి పాత్రలో నుంచి పరమాన్నం తీసుకుని ఇద్దరికి తినిపించారు. ఇద్దరు బాబులకి తల్లిదండ్రి ఇద్దరు అన్నం తినిపించడంతో అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత
పూజారి గారు కూడా ఆశీర్వదించిన తర్వాత ఆయనకి సంభావన ఇచ్చి పంపించేసి ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టండి. నో చీటింగ్. వాళ్ళు ఏది పట్టుకుంటే అదే ఫైనల్ అని వీక్ష చెప్పడంతో సరే సరే అని అందరూ అంటూ ఉంటే భగవద్గీత, పెన్ను, స్టెథోస్కోపు, ఇంజినీర్స్ వాడే ఒక ఎక్విప్మెంట్, అలాగే ఒక ఖాళీ పేపర్ కూడా పెట్టడంతో అదెందుకు అని అడిగారు. ఇందులో భగవద్గీత పట్టుకుంటే శ్రీకృష్ణుడిలాగానే గొప్పవాడవుతాడని అర్థం. స్టెథోస్కోప్ పట్టుకుంటే డాక్టర్, పెన్ పట్టుకుంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, అలాగే ఆ చిత్తు కాగితం పట్టుకుంటే ఎందుకు పనికిరాని వాడు అవుతాడని అర్థం అని వీక్ష అనగానే ఒసై అని అందరూ అరిచారు. అవును, మరి అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ మన ఇంట్లోనే ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఏమైపోవాలి? అయినా రూల్ అంటే రూలే. అన్ని పనికి వచ్చే వస్తువులే పెడితే అది చీటింగ్ అవుతుంది కదా, అందుకే అన్ని పెట్టాలి అని చెప్పడంతో సరే అంటూ పిల్లలిద్దరినీ వదిలిపెట్టారు. దాంతో పిల్లలిద్దరూ నెమ్మదిగా పాకుతూ ముందుకు రావడంతో ఏం పట్టుకుంటారో ఏంటోనని అందరూ కంగారు పడుతూ చూస్తున్నారు. వీక్ష ఉన్నది ఉండకుండా టెన్షన్ పెట్టిందని విరాట్ అనగానే అందరూ కంగారుగా చూస్తూ ఉండగానే మొదటి బాబు వెళ్లి పెన్ పట్టుకోవడంతో వాడు మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అవుతాడని అర్థం కావడంతో అందరూ నవ్వుకున్నారు. మరొక బాబు మాత్రం ఏం పట్టుకోకుండా అన్ని వస్తువులని చూస్తూ ఉండడంతో వీడేంటి ఏది పట్టుకోకుండా ఏదో రీసెర్చ్ చేసే సైంటిస్ట్ లాగా అన్ని చూస్తున్నాడనగానే అబ్బా వాడికి ఏది అట్రాక్టివ్ గా అనిపిస్తే అది పట్టుకుంటాడు, నువ్వుండు అని అంది దీక్షిత. వాడు నెమ్మదిగా ముందుకు వెళ్లి ఆ చిత్తు కాగితం పట్టుకోవడంతో దెబ్బకు అందరూ షాక్ అయితే ఏంట్రా వీడింత పెద్ద షాక్ ఇచ్చాడు అని విరాట్ అన్నాడు. కర్ణ వీక్ష వైపు కోపంగా చూడడంతో వీక్ష అప్పటికే భయంగా చూస్తూ నా తప్పేం లేదు బావా, నేను రూల్ కాబట్టి ఫాలో అయ్యానంతే. వాడు వచ్చి అదే చిత్తు కాగితం పట్టుకుంటాడని నాకేం తెలుసు? పైగా కాయిన్, బంగారు కాయిన్ అంటూ మెరిసే వస్తువులు అన్ని ఉంటే వాడు వెళ్లి అదే చిత్తు కాగితం పట్టుకుంటాడని నేనెందుకు అనుకుంటాను చెప్పు అని అంది భయంగా. దక్ష అందరి వైపు చూస్తూ పట్టుకుంటే పట్టుకున్నాళ్లే, ఇప్పుడు ఏం నష్టం జరిగిందని అందరూ అంతా ఫీల్ అవుతున్నారు అనగానే అదేంటే వాడెందుకు పనికి రాకుండా అయితే నీకు ఓకేనా అని బామ్మ అడిగింది. అమ్మమ్మ, పిల్లలు ప్రయోజకులు అవ్వడం, పనికిమాలిన వాళ్ళు అవ్వడం తల్లిదండ్రుల పెంపకం మీద, వాళ్ళు పెరిగే అట్మాస్ఫియర్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ నాన్న తరఫు అందరూ చదువుకున్న వాళ్లే. ఇటు మామయ్యలు కూడా అందరూ చదువుకున్న వాళ్లే కదా. అలాంటప్పుడు వాడెందుకు పనికిమాలిన వాడవుతాడు? కావాలంటే వాడి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి వాడు బాగా చదువుకునేలా నేను చూసుకుంటాను అని చెప్పింది దక్ష. నిజమే కదా, శ్రద్ధ చూపిస్తే వాడు ప్రయోజకుడు అవుతాడు అనుకున్నారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లబోతూ ఉంటే నవీన్ సంగవి చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకోవడంతో అందరూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇంక చాలు. మన తర్వాత పెళ్ళైన నా చెల్లెళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మన సంగతి ఏంటని నవీన్ సంగవిని అడిగేసరికి ముసిముసిగా నవ్వుకున్నారు అందరూ. అంటే ఏంటి, వాళ్ళని పిల్లలు కనొద్దు అని చెప్పమంటావా నన్ను అని అడిగేసరికి సంగవి ప్రశ్నకి అందరూ తల పట్టుకుంటే నా ఉద్దేశం అది కాదు, ఇంకెప్పటికీ నువ్వు నా దగ్గరికి వస్తావని అడుగుతున్నాను అని నవీన్ అడిగాడు. సంగవి ఏం మాట్లాడకుండా చీర కొంగు నలిపేస్తూ ఉంటే ఏదో ఒకటి చెప్పు వదినా, పాపం అన్నయ్య నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అసలు ఈ రోజు రమ్మంటే లీవ్ ఇవ్వరు, రాను అని చెప్పాడు కానీ నువ్వు వస్తున్నావని వచ్చాడు మా అన్నయ్య. ఏదో ఒక ఆన్సర్ చెప్పు అని అంది దక్ష. మీ అన్నయ్య అడగగానే మా అక్క ఆన్సర్ చెప్పాలా ఏంటి అని శాడిస్ట్ బాబు వెటకారంగా అడగడంతో అందరూ ఆశ్చర్యంగా శాడిస్ట్ బాబు వైపు చూసేసరికి చెప్పాలి మరి, చెప్పకపోతే ఎలా పాపం ఎన్ని రోజులని వెయిట్ చేస్తాడు అని బామ్మ వెటకారంగా అంది. వెయిట్ చేయాలి తప్పదు, నేను వాడి చెల్లెల కోసం సంవత్సరాలు వెయిట్ చేశాను కదా అనగాని నీ విషయం వేరు వాడి విషయం వేరు. నువ్వు పెళ్లి కాకుండా ప్రేమించిన అమ్మాయి కోసం వెయిట్ చేశావు, అతను పెళ్లి చేసుకుని ప్రేమిస్తూ భార్య కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమికులు దూరంగా ఉండొచ్చు, భార్య భర్తలు దూరంగా ఉండకూడదు అని చెప్పింది బామ్మ. అలా చెప్పు బామ్మ, అక్క తమ్ముడు ఇద్దరు ఆడుకుంటున్నారు అని నవీన్ అనగానే చెప్పవే అని అనగానే ఏం చెప్పమంటావు అని సంగవి అనగానే ఇది ఇప్పుడు తేలే విషయం కాదు గాని నీకోసం పాపం పూజ ఎన్నో ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తోంది. నువ్వు పూజను పెళ్లి చేసుకోరా, సంవత్సరం తిరిగేలోపు 10 మంది పిల్లల్ని చేతిలో పెడుతుంది అనగానే సంవత్సరంలో 10 మంది ఎలా పుడతారు అని అడిగాడు విరాట్. దీక్షిత విరాట్ భుజం మీద ఒకటి పీకి ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ విషయమా అని అడిగింది కోపంగా. అంటే మరేం లేదు,
మనం ఒక్క బేబీకి సంవత్సరం కష్టపడ్డాం కదా! అలాంటిది మీ అన్నయ్య సంవత్సరంలో 10 మందిని ఎలా కంటాడా అని డౌటొచ్చిందని విరాట్ టీజ్ చేయడంతో సిగ్గుపడింది దీక్షిత. బామ్మగారి మాటకి సంగవి ఒక్కసారిగా కంగారు పడి, నానమ్మ నువ్వు నాకు నాన్నమ్మవి. ఆ పూజకు కాదు అని అంటూ ఉంటే ఏంటే నానమ్మ? మనవరాలివే కదా అని పాపం నువ్వు మొగుడిని సంవత్సరాలు సంవత్సరాలు దూరం పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అసలు నిజం చెప్పాలంటే నువ్వు నవీన్ మీద కోపం చూపించడానికి అర్హురాలివే కాదు. అతను నీ పనులు నచ్చక మీ అమ్మ పనులు నచ్చకే కదా నిన్ను పుట్టింట్లో పడేసిపోయింది. అలాంటి వాడు మళ్ళీ వెంటపడుతూ ఉంటే ఎగురుకుంటూ అతని కౌగిట్లో వాలకుండా ఏంటి బెట్టు చేస్తున్నావు అని అడిగింది. నానమ్మ అని శాడిస్ట్ బాబు కూడా అనగానే ఏంట్రా నానమ్మ? దాని తర్వాత పెళ్లి చేసుకుని 2 పిల్లలకి బాబువి అయిపోయావు. ఒడ్డున నిలబడ్డావు కాబట్టి నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. సిగ్గులేదా నీకు? తమ్ముడు అయ్యుండి నీ తోబుట్టు కాపురం నిలబడాలి అని కోరుకోవాలి గాని నువ్వేంట్రా తమాషాలు పడుతున్నావు తమాషాలు అనగానే శాడిస్ట్ బాబు ఏం మాట్లాడకుండా ఉండేసరికి చెప్పవే నువ్వు ఇప్పుడు నీ మొగుడు దగ్గరికి వెళ్తావా లేకపోతే ఆ పూజను తీసుకొచ్చి పెళ్లి చేయమంటావా అని అడిగేసరికి సంగవి కంగారు పడి లేదు నేను వెళ్తాను. నా మొగుడు జోలికి వేరే ఎవరైనా వస్తే దాని సంగతి చెప్తాను అనగానే అలాగే ఉండు అంటూ నవీన్ వైపు చూసి చూసావుగా ఇక తీసుకొని మీ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. థ్యాంక్స్ అమ్మమ్మ. నువ్వు వీళ్ళకి నాన్నమ్మ అయిపోయావు కానీ మాకమ్మమ్మ అవ్వాల్సింది అనగానే ఇప్పటికైనా ఏం పోయింది? ఇప్పుడు కూడా నేను మీకు అమ్మమ్మనే కదా అని నవీన్ తల నిమిరింది ఆవిడ. అక్క ఇప్పటి వరకు నానికి తింగరదంటేనే ఇష్టం అనుకున్నాను. ఆ లిస్ట్ లోకి నీ మొగుడు కూడా జాయిన్ అయ్యాడు. అయితే నువ్వు నేనే సైడ్ అయిపోయింది అని శాడిస్ట్ బాబు అనగానే మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు మెంటల్ ఫెలోస్. వాళ్ళిద్దరు బుద్ధిమంతులు. అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం అని చెప్పడంతో దక్ష నవీన్ నవ్వుకుంది చాలే పద ఇంటికి పోదాం అని సంగవి నవీన్ కాలర్ పట్టుకుని లాక్కుని వెళ్ళిపోవడంతో నవ్వుకున్నారు అందరూ. ఒసేయ్ అలా నీ మొగుడిని లాక్కొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు, ఇక్కడ నీ చిన్ని చిన్ని మరదళ్ళు కోసం బుడ్డి బావలు వెయిట్ చేస్తున్నారు. త్వరగా ఆ పనిలో ఉండండి అని బామ్మ చెప్పడంతో అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. అన్నప్రాసం చేశారు బాగానే ఉంది. మరి నామకరణం ఎప్పుడు చేస్తున్నారు అని వీక్ష అడిగింది. ఈ పాటికి నామకరణం చేయాలి కానీ వీళ్ళిద్దరు పుట్టిన జాతక చక్రం వల్ల ఇప్పుడే పేరు పెట్టడం మంచిది కాదని పూజారి గారు చెప్పారు. అందుకే ఒక 1 ఇయర్ తరువాత పేరు పెట్టాలి అనుకుంటున్నాము అనగానే వీక్ష ఇద్దరు బుడ్డిగాళ్లను చూసి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఒకడిలో భావ పోలికలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వీళ్ళో ఏంటి నాకెవ్వరి పోలికలు కనిపించడం లేదని మరొక బాబుని చూసింది. నువ్వు నీ పిచ్చివాగుడు ఎందుకుంటావు పోలికలు? ఇద్దరు వాడి పిల్లలే అయినప్పుడు అని అంటూ బామ్మగారు కూడా పిల్లల్ని గమనించి అన్నట్టుగానే మరొక బాబులో మనవడి పోలికలు మనవరాలి పోలికలు లేకపోయేసరికి వాళ్ళెవరి ముందు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. మర్నాడు ఉదయాన్నే కర్ణ నిద్ర లేవకపోవడంతో పిల్లలు పుట్టేసరికి అయ్యగారికి బద్ధకం ఎక్కువైందని అంటూ పూజా గదిలో హారతి పళ్ళెం పెట్టేసి బెడ్రూంలోకి వెళ్లేసరికి పిల్లల్ని పొదుముకుని నిద్రపోతున్న శాడిస్ట్ బాబు కనిపించడంతో నవ్వుకుంటూ దగ్గరికి వెళ్లి బుగ్గ మీద ముద్దు పెట్టి శ్రీవారు తెల్లవారిపోయిందని గుసగుసగా నిద్రలేపింది. కంటిన్యూస్. ఇఫ్ యు లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.